తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో ఏఆర్డబ్ల్యూతో వచ్చిన 4 ట్యాంకర్లు క్వాలిటీ మ్యాచ్ కాలేదని వెనక్కి పంపించారు కదా. సరే సరే కృష్ణాంజలి గారు దాని సమాధానం చెప్పండి. లోపలికి వస్తే ఎందుకు అలో చేశారు? ఓకే 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 ఫైన్ ఫైన్ మీరు అడిగారు కదా, క్వశ్చన్ అడిగారు కదా, కృష్ణాంజలి గారు రెస్పాండ్ అవ్వండి. అంటే కలిసి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సిట్టుకు సంబంధించి ఒక తుది షార్ట్ షీట్ కూడా దాఖలు చేసింది. ఆ షార్ట్ షీట్ లో ఉన్నటువంటి అంశాల ప్రకారంగా అసలు నెయ్యేలేదు, దాంట్లో మొత్తము కెమికల్స్ వాడారు. ఎవరు ప్రభుత్వ హయాంలో అని అడుగుతున్నా? 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసి అడుగుతున్నా. దాని గురించి మాట్లాడు. వెంకటేశ్వర స్వామి చెప్పుతుంటే పక్తుంటే మాట్లాడు. మీరు మాట్లాడేది నేను విన్నాను. సరే సరే ఓకే ఓకే ఒక నిమిషం ఆయన సమాధానం చెప్పనివ్వండి. శాఖ ఇప్పుడు మీరు టాపిక్ తెచ్చారు, టాపిక్ లేదని తీసుకొచ్చారు ఆయన చెప్పనివ్వండి, టైం వేస్ట్. 2019 నుంచి 24 వరకు చిట్టు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం 68 లక్షల కిలోల నెయ్యి లాంటి కెమికల్స్ ను వాడారు. దాని ఎక్కడ చెప్పారు? చిట్లు మీరు చెప్పారా? నమ్ముంటే ఛార్జ్ షీట్ తీసుకొచ్చి మాట్లాడి ఎక్కడ చెప్పారు? నమ్ముంటే వాడారు అని ఎక్కడ చూపించారు? తప్పుడు మాటలు తెలుగుదేశం పార్టీ ముష్టి కోసం తప్పుడు మాటలు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే నాశనం అయిపోతావు. నాశనం అయిపోతావు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే. ఒక్క నిమిషం ఎక్కడ చూపించారు? నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. ఒక్క నిమిషం శాఖర్ వినండి. ఒక్క నిమిషం శాఖర్ వినాలి. ఒక్క నిమిషం మీరు అడిగారు. మాట్లాడేటప్పుడు నేను డీసెన్సీ డెకోరం మెయింటైన్ చేశాను. అందుకనే నోరు మూసుకొని వినాలి. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు సభ్యతగా మాట్లాడాలి, లేకపోతే నోరుతో పాటు అన్ని పగలు కొడతారు. థ్యాంక్ యూ సో మచ్.